ఇప్పుడు లూకా సువార్త మొదటి అధ్యాయము 26వ వచనం నుండి కొన్ని సంగతులు మనము విందాం. 6వ నెలలో గబ్రియేలును దేవదూత గలిలయలోని నజరేతను ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపు అనే ఒక పురుషునికి ప్రదానము చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడెను. ఆ కన్యక పేరు మరియా. మనం చదివిన వాక్యాలు, చదవబోతున్న వాక్యాలను దేవుడు మన కొరకై దీవించును గాక. ఈరోజు ఉదయకాల సమయంలో మనం లూకా సువార్త మొదటి అధ్యాయము 26వ వచనం నుండి కొన్ని సంగతులు మనము చూడబోతున్నాము. 6వ నెలలో గాబ్రియేలును దేవదూత గలిలయలోని నజరేతు అనే ఊరిలోనికి వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. ఎందుకు 6వ నెల అని చెప్పబడింది? 6వ నెల అంటే అర్థం ఏంటంటే, ఎలిజబెత్ గర్భము ధరించి 6 నెలలు అయింది. ఎలిజబెత్ గర్భములో బాప్తిస్మిచ్చి యోహాను ఉన్నాడు. అందుకే ఇక్కడ 6వ నెల అని చెప్పబడింది. అందుకే ఏమని రాయబడిందో చూడండి, 36వ వచనం చదువుతారా? 1:36. మరియు నీ బంధువురాలు ఎలిజబెత్ కూడా తన వృద్ధాప్యమందు ఒక కుమారుని గర్భము ధరించి ఉన్నది. గొడ్రాలనబడిన ఆమెకు ఇది 6వ మాసము. అందుకే 1వ అధ్యాయం 26వ వచనంలో 6వ నెల అని ప్రస్తావించబడింది. 6వ నెలలో గాబ్రియేలును దేవదూత గలిలయలోని నజరేతను ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపు అనే ఒక పురుషునికి ప్రదానము చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడెను. మరియ యొక్క ఊరు పేరు ఏం పేరో తెలుసా? నజరేతు. నజరేతు అనేది చాలా చెడ్డ ఊరు అన్నమాట. నజరేతు అనేది చెడ్డ ఊరు. యోహాను సువార్త మొదటి అధ్యాయంలో చూడండి, ఒక మాట మనం చదువుదాము. యోహాను సువార్త మొదటి అధ్యాయము 46వ వచనం. యోహాను సువార్త మొదటి అధ్యాయం 46వ వచనం. అందుకు నతానియేలు, నజరేతులో నుండి మంచిది ఏదైనా రాగలదా? నజరేతులో నుండి మంచిది ఏదైనా రాగలదా? నజరేతు అంటే అంత చెడ్డ ఊరు అన్నమాట. ఆ చెడ్డ ఊరిలో ఒక అమ్మాయి ఉంది. అమ్మాయి పేరు మరియా. నాట్ ఈవెన్ 20 years, టీనేజ్ గర్ల్. మంచి యవన ప్రాయంలో, టీనేజ్లో ఉన్నటువంటి ఒక అమ్మాయి, 17 సంవత్సరాలు, 18 లేదా 19, 20 సంవత్సరాల లోపల ఉన్న ఒక అమ్మాయి మరియా. ఆమె ఊరు పేరు ఏం పేరంటే చెప్పండి? నజరేతు అని రాయబడింది. మత్తయి సువార్తలో నజరేతుని గురించి ఇంకో మాట కూడా మనం చూడగలం. మత్తయి సువార్త చూడండి, దేవుని వాక్యంలో ఏమని రాయబడిందో 4వ అధ్యాయంలో. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో చూడండి ఏమని రాయబడిందో. 16వ వచనం చదువుతున్నాను. 16వ వచనం చూడండి. జెబూలూను దేశమును, మధ్య భాగం నుండి చదువుతున్నాను. జెబూలూను దేశమును, నఫ్తాలి దేశమును, యోర్దానుకు ఆవలనున్న సముద్ర తీరమున అన్నజనులు నివసించు గలిలయలో ఉంది నజరేతు. గలిలయులు చీకట్లో కూర్చుండిన ప్రజలను గొప్ప వెలుగు చూచిరి. మరణ ప్రదేశములోను మరణ ఛాయలోను కూర్చుండున్న వారికి వెలుగు ఉదయించెను అని ప్రవక్త అయిన యెషయా ద్వారా పలకబడింది నెరవేరునట్లు ఇలాగు జరిగెను. అది ఎటువంటి ప్రదేశం అంటే, చీకటిలో కూర్చున్న ప్రజలు, మరణ ఛాయలో ఉన్నటువంటి వారు. There is darkness and death. దేవుని బిడ్డలారా గమనించినారా?
అటువంటి ఊర్లో ఉన్నటువంటి అమ్మాయిని దేవుడు ఎన్నుకున్నట్టుగా మనం చూడగలం. 2000 సంవత్సరాల క్రితము ఇక్కడున్న ఆడపిల్లలు ఒకవేళ నజరేతులో ఉండుంటే దేవుడు మిమ్మల్ని ఏర్పరచుకొని ఉండేవాడా? మరియలో ఒక స్పెషాలిటీ ఉంది. దైవ గ్రంథంలో రాయబడింది ఏంటంటే, తనెడల యథార్థ హృదయం గలవాడిని బలపరచడానికి యెహోవా కన్నులు భూలోకమంతటా సంచారం చేస్తా ఉన్నాయి. చూసారా దేవుని బిడ్డలారా, ప్రపంచమంతా కూడా దేవుని కన్నులు తిరుగుతూ ఉన్నాయి. ఎవరిని ఏర్పరచుకుందామా, ఎవరి గర్భంలో నేను పుడదామా, ఎవరి గర్భంలో నేను జన్మించుదామా అని దేవుడు ప్రపంచమంతా ఆయన కన్నులు తిరుగుతూ ఉన్నాయి. ఆ రోజులు ఎటువంటి రోజులంటే, యేసు ప్రభువు భూలోకంలో పుట్టబోయే రోజులు. దానియేలు గ్రంథంలో చాలా స్పష్టంగా దేవుడు చెప్పాడు, సమయం చెప్పాడు. మెస్సయ్య ఎప్పుడు వస్తాడో, మెస్సయ్య ఎప్పుడు సిలువ వేయబడతాడో దానియేలు గ్రంథంలో ఎంతో స్పష్టంగా చెప్పబడింది. కానీ ఆ రోజుల్లో ఎవ్వరు కూడా యేసు ప్రభు రాకడ కొరకు ఎదురు చూడడం లేదు. ముఖ్యంగా వాక్యం తెలిసిన శాస్త్రులు, పరిసయ్యులు యేసు ప్రభు రాకడ గురించి, మొదటి రాకడ గురించి ఎవ్వరు పట్టించుకోవట్లేదు. కానీ బహుశా కొద్ది మంది మాత్రమే యేసు ప్రభు యొక్క రాకడ కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. దేవుడు కూడా చూస్తే ఈ యొక్క నజరేతులో ఎవరి గర్భంలో నేను పుట్టుదామా అని, జన్మించుదామా అని దేవుడు వెతుకుతూ ఉండగా ఆయన కంటిలో మరియ పడింది. చూసారా దేవుని బిడ్డలారా, ఆ రోజుల్లో నీవుండుంటే దేవుడు నిన్ను ఏర్పరచుకొని ఉండేవాడా? నీ గర్భంలో దేవుడు జన్మించి ఉండేవాడా? దేవుడు నిన్ను ఏర్పరచుకొని ఉండేవాడా? దైవ గ్రంథమైన బైబిల్లో మనం చదువుతున్నాము ఏమంట, ఆమె దావీదు వంశస్థుడైన యోసేపు అనే ఒక పురుషునికి ప్రదానము చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడిన, దేవుడే తన దూతను మరియ దగ్గరికి పంపించినాడు. ఆమె ఎవరో తెలుసా? ఆమె కన్యక అని బైబిల్లో రాయబడింది. దేవుని బిడ్డలారా, మీ యవన జీవితాలను జాగ్రత్తగా కాపాడుకోనండి. యవన బిడ్డలు, మగ బిడ్డలు, యవనస్తులు మీ యొక్క బ్రహ్మచారత్వాన్ని కాపాడుకోవాలి. యవన ఆడపిల్లలు కన్యాత్వాన్ని కాపాడుకోవాలి. దైవ గ్రంథమైన బైబిల్ ఏం చెప్తుంది? హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 4వ వచనం చదవండి, ఏమని రాయబడిందో. హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 4వ వచనం, వివాహము అన్ని విషయములలో ఘనమైనది గాను పాన్పు నిష్కల్మషమైనది గాను ఉండవలెను. మొట్టమొదట వివాహము, ఆ తర్వాత పాన్పు. ఈ రోజుల్లో ఎట్లా ఉంది చెప్పండి? పాన్పు ఫస్ట్, ఆ తర్వాత వివాహము. వెస్టర్న్ కల్చర్ అంతా వచ్చేస్తుందండి. పాశ్చాత్య దేశం యొక్క అలవాట్లన్నీ దేశంలోనికి వచ్చేస్తూ ఉన్నాయి. మొట్టమొదట వివాహము, ఆ తర్వాత పాన్పు. బైబిల్లో రాయబడింది వివాహము అన్ని విషయంలో ఘనమైనది గాను, రెండవది పాన్పు నిష్కల్మషమైనది గాను ఉండవలెను. కిందేమని చెప్పాడు? వేశ్య సంగులకును వ్యభిచారులకును దేవుడు తీర్పు తీర్చును. God will judge such people. జాగ్రత్త దేవుని బిడ్డలారా, మగ పిల్లలు కానీ ఆడపిల్లలు కానీ మీ యొక్క బ్రహ్మచారత్వాన్ని కదా, మీ యొక్క కన్యాత్వాన్ని కాపాడుకోండి. లోకం చాలా భయంకరంగా ఉందండి. తెరచాటున ఎంతో పాపము నడుస్తుంది, వ్యభిచారం నడుస్తుంది. చిన్న పిల్లలు, టీనేజ్ బాయ్స్ అండ్ గర్ల్స్ విచ్చలవిడి జీవితాలు జీవిస్తూ ఉన్నారు. అందుకే దేవుడు ఎయిడ్స్ని అనుమతించినాడు, సుఖ వ్యాధులు దేవుడు అనుమతిస్తున్నాడు. ఎందుకంటే దైవ భయం కలిగి జీవించమని దేవుడు సుఖ వ్యాధులను దేవుడు మానవాళికి పంపుతా ఉన్నాడు.
దేవుని బిడ్డలారా గమనించండి, దేవుని కన్నులు భూలోకమంతటా సంచారం చేస్తుంటే దేవుని యొక్క కన్నులు మరియ మీదికి వెళ్ళినాయి. దేవుడు తన దూతను ఆమె దగ్గరికి పంపించినాడు. ఆ కన్యక పేరు మరియా అని బైబిల్లో రాయబడింది. మీరు బైబిల్ డిక్షనరీలో చూడండి, మరియా అంటే అర్థం ఏముందో తెలుసా? బిటర్నెస్, చేదు. చేదు పేరు బాగలేదు, ఊరు బాగలేదు, కానీ దేవుడు ఆమె జీవితం బాగుంది. పేరు ముఖ్యం కాదు, ఊరు ముఖ్యం కాదు. ఆమె జీవితము దేవునికి ఎంతో నచ్చింది. టీనేజ్ గర్ల్. పురుష సాంగత్యాలు ఆమెకు లేవు, బాయ్ ఫ్రెండ్స్ ఆమెకు లేరు. ఎంతమంది అండి ఈ రోజుల్లో బాయ్ ఫ్రెండ్ అని, గర్ల్ ఫ్రెండ్ అని దేవుని వాక్యం ఒప్పుకుంటుందా? చెప్పండి. ఇందాకనే మనం విన్నాం, నాకంటే ఎక్కువగా తండ్రినైనా, తల్లినైనా, అన్నదమ్ములనైనా, అక్కచెల్లెలనైనా నాకంటే ఎక్కువగా ప్రేమిస్తే వాడు నాకు పాత్రుడు కాడు, వాడు నా శిష్యుడు కాడు. హీఈస్ నాట్ అట్ ఆల్ వర్తీ ఆఫ్ మీ. నీకు వివాహం అయ్యేటప్పుడు ఎంగిలి జీవితాన్ని నీ లైఫ్ పార్ట్నర్కి ఇవ్వద్దు. నీకు వివాహం అయినప్పుడు నీ లైఫ్ పార్ట్నర్కి, కాబోయే భర్తక, కాబోయే భార్యక నీ పవిత్రమైన పరిశుద్ధమైన జీవితాన్ని ఆమె చేతుల్లో పెట్టు, లేదా ఆయన చేతుల్లో పెట్టు. నీ జీవితాన్ని ఎంగిల్ చేసుకోవద్దు. బ్రహ్మచారిగా ఉండు. వివాహం అయ్యేంత వరకు కన్యకగా జీవించు. దేవుని యొక్క దృష్టి ఆమె మీద పోయింది. ఎంత పరిశుద్ధురాలు, ఎంత ప్రార్థనా పరురాలు, ఎంత యోగ్యురాలు. బైబిల్లో స్త్రీలకు చాలా పేర్లు రాయబడినాయండి. చెప్పండి. గుణవతి అయిన స్త్రీ కదా, యెహోవా యందు భయభక్తి గల స్త్రీ, సుబుద్ధి గల భార్య, గుణవతి అయిన భార్య. చెప్పండి. బైబిల్లో సామెత గ్రంథంలో చెప్పబడిన మాటలు చెప్పండి. యోగ్యురాలు కదండి. ఎన్ని మంచి మాటలు ఆడవాళ్ళ గురించి చెప్పబడ్డాయి. దేవుని బిడ్డలారా గమనించండి, మన బ్యాక్గ్రౌండ్ దేవుడు చూడడు. నీ బ్యాక్గ్రౌండ్ సరిగా ఉండకపోవచ్చు, నీకు సరైన చదువు ఉండకపోవచ్చు, ఒక పల్లెటూరు నుండి వచ్చి ఉండొచ్చు. మీ మమ్మీ డాడీ వాళ్ళు కూడా అంత పెద్ద ఆ ధనికులు కాకపోవచ్చు, సరైన చదువు నీకు ఉండకపోవచ్చు. ఇంగ్లీష్ కొంతమందికి సరిగా రాదండి, ఇంగ్లీష్ నీకు సరిగా రాకపోవచ్చు, పెద్ద చదువు నీకు ఉండకపోవచ్చు, పల్లెటూరు కదండి, కుగ్రామమై ఉండొచ్చు. కానీ పరిశుద్ధంగా జీవించు, పవిత్రంగా జీవించు, దేవుడు నిన్ను వాడుకుంటాడు. దేవుని కన్నులు నీ మీద పడిపోతాయి. దేవుని బిడ్డలారా చూడండి, యాక్చువల్లీ దేవుని యొక్క దృష్టి కూడా చిన్న చిన్న వాటిపైన ఉంటుంది. యేసు ప్రభు పుట్టిన ఊరేంటి చెప్పండి? బెత్లెహేము. యూదయ దేశపు బెత్లెహేమా, యూదా ప్రధానులు ఎంత మాత్రం నువ్వు అల్పమైన దానవు కావు. ఇశ్రాయేలు ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వస్తాడు. బెత్లెహేము చిన్న గ్రామం, కుగ్రామం. నజరేతు చూస్తే చాలా చెడ్డ ఊరు, ఎవరు దాన్ని కోరుకోరు. కానీ యేసు ప్రభు ఆ ఊరిలో ఉన్న మరియను కోరుకున్నాడు. ఆమె అర్థము చేదు, బిటర్నెస్. అలాంటి పేరు కలిగిన అమ్మాయిని యేసు ప్రభు కోరుకున్నాడు. దేవుడు మన బాహ్యాన్ని చూడడు, మన బ్యాక్గ్రౌండ్ చూడడు. నువ్వు అజ్ఞాత వ్యక్తివైనా, ఎక్కడో కదా కుగ్రామంలో పడిన వ్యక్తివైనా, దేవుడు నీ హృదయాన్ని చూస్తాడు. దేవుడు నీ అంతరంగాన్ని చూసి దేవుడు నిన్ను కోరుకుంటాడమ్మా. అయ్యా గమనించండి, గమనించండి. ఎందుకు దేవుడు ఈ యొక్క వివాహాన్ని, దేవుడు ఎందుకు ఈ యొక్క మరియను కోరుకున్నాడు చెప్పండి. బైబిల్లో ఒక వాగ్దానం ఉంది. మానవుడు పాపములో పడిన వెంటనే, ఏ అధ్యాయంలో మానవుడు పాపములో పడ్డాడో అదే అధ్యాయంలో యేసు ప్రభువు గురించి వాగ్దానం చెప్పాడు. స్త్రీ సంతానం, స్త్రీ సంతానం. బైబిల్లో చెప్పబడిన వాగ్దానం ఏంటంటే మెస్సయ్య స్త్రీ సంతానంగా పుడతాడు. స్త్రీ పురుషులకు పుట్టాడు, కానీ ఆయన ఓన్లీ స్త్రీకి సంతానంగా ఆయన పుడతాడు. ఆ రోజుల్లో కొంతమంది బహుశా అనుకుంటా ఉన్నారు, మెస్సియా నా కడుపులో పుడతాడేమో, నా కడుపులో పుడతాడేమో, మెస్సియా యేసు ప్రభు క్రీస్తు అనబడిన మెస్సియా నా కడుపులో పుడతాడేమో, నా కడుపులో పుడతాడేమో కదండి. మెనీ గర్ల్స్ దే ఆర్ వెయిటింగ్ టు బి ద మదర్ ఆఫ్ మెస్సయ్యా.
Many girls, they are waiting to be the mother of Messiah. చాలా మంది ఆడవాళ్ళు యేసు ప్రభు నా గర్భంలో పుడతాడేమో. ఎక్కడ పుడతాడు? అపరిశుద్ధంగా ఉంటే పుడతాడా? పాపములో ఉంటే పుడతాడా? దేవుని బిడ్డలారా గమనించండి. చాలా మంది అలాగా కొంతమంది కనిపెడుతుండగా యేసు ప్రభు మరియ గర్భాన్ని మాత్రమే ఎన్నుకున్నాడు. ఆమెలో ఉన్న పరిశుద్ధ జీవితం, పవిత్రమైన జీవితం, ప్రార్థనా జీవితం. ముఖ్యంగా ఆడవాళ్ళలో దేవుడు ఏం కోరుకుంటాడో తెలుసా? చెప్పండి, ఎవరైనా చెప్పండి, సిస్టర్స్ చెప్పండి. ఆడవాళ్ళ నుండి దేవుడు సాధారణంగా కోరుకునేది ఏంటో చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయంలో స్పెషల్గా ఆడవాళ్ళకు రాయబడింది, సిస్టర్స్కి రాయబడింది. ఇది ఆడవాళ్ళ నుంచి దేవుడు సహజంగా ఏం కోరుకుంటున్నాడు ప్రాముఖ్యంగా చూడండి. ఏమని రాయబడిందో 3వ వచనం చదువుతున్నాను. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 4వ వచనం చదువుతున్నాను. ఫస్ట్ 4వ వచనం చదువుదాం. సాధువైనట్టు మృదువైనట్టు గుణమను అక్షయాలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారంగా ఉండవలెను. జెంటిల్నెస్ అండ్ క్వైట్ స్పిరిట్. సాధువైనట్టు మృదువైనట్టు గుణమును అక్షయాలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారంగా ఉండవలెను. దేవుడు ఆడవాళ్ళ నుంచి ఏం కోరుకుంటున్నాడు ప్రాముఖ్యంగా? స్పెసిఫిక్గా సిస్టర్స్ దేవుడు ఈ వాక్యం రాయించినాడు. సాధువైనట్టు మృదువైనట్టు, జెంటిల్నెస్ అండ్ క్వైట్ స్పిరిట్. ఉందా? ఇది ఉందా అమ్మా? అయ్యా ఉందా నీకు? మామయ్యకు ఎదురు తిరుగుతావు, అత్తమ్మకు ఎదురు తిరుగుతావు, భర్తకు ఎదురు తిరుగుతావు. కొట్లాడే స్వభావం, జగడలాడే స్వభావం, అల్లరి చేసే స్వభావం. భర్త భార్యను కొట్టేదే తప్పంటే భర్తలను కొట్టే భార్యలు కూడా లేకపోలేదు. చితకతో బాగా చీపురు తీసుకుని కొట్టే వాళ్ళు కూడా ఉన్నారు. 2వ వచనం ఏమైంది? వాళ్ళు ఎవడైనా వాక్యమునకు అవిధేయులైతే భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూసి, నీ ప్రేమతో కూడిన ప్రవర్తన చూసి కదా భర్తలు మారిపోతారు. నీ ప్రేమను చూసి మారిపోతారు. దేవుని బిడ్డలారా గమనించండి. తిట్టుకు తిట్టు, కొట్టుకు కొట్టు, మాటకు మాట భార్యలు ఇవ్వకూడదు. ఆడవాళ్ళలో సాధుత్వం ఉండాలి, మృదుత్వం ఉండాలి. గుణమును అక్షయ అలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీలో మీకు అలంకారంగా ఉండాలి. యేసు ప్రభు కదా దేవుడు మరియలో ఏం చూశాడు? ఏం చూసి ఆమెను ఎన్నుకున్నాడు? వాక్య ప్రకారంగా ఈ 2 ఆమెలో ఉన్నాయి. చెప్పండి. సాధువైనట్టు మృదువైనట్టు, జెంటిల్నెస్ అండ్ క్వైట్ స్పిరిట్. ఉందా? సాధుత్వం ఉందా? మృదుత్వం ఉన్నదా? కరుకుతనం ఉంది. ఇది యేసు ప్రభు యొక్క లక్షణం. మత్తయి సువార్త 11:29 తెరవాల్సిన పని లేదు. ఏమన్నాడు యేసు ప్రభు? చెప్పండి. నేను సాత్వికుడను దీన మనసు గలవాడను కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనండి. ఎప్పుడైనా యేసయ్య పాదాల దగ్గర పడి ఇలాంటి ప్రార్థన చేసావా? యేసయ్య, నాలో ఎంతో కరుగుతనం ఉంది, చాలా నా హృదయంలో ఎంతో నాయన తిరుగుబాటు స్వభావం ఉంది, లోబడే తత్వం లేదు, నాలో సాత్వికం లేదు. యేసయ్య నాకు నేర్పించయ్యా, నీ మీద నా కాడి ఎత్తుకుంటున్నాను. కాడి ఎత్తాలంటే ఏం చేయాలి తెలుసా? రైతు వచ్చాడు అనుకోండి, ఎద్దు దగ్గరకు పోయినాడు అనుకోండి, ఎద్దు వచ్చిన వెంటనే రైతు వచ్చిన వెంటనే ఎద్దు ఏం చేస్తుంది చెప్పండి? లేచి నిలబడుతుంది, మెడను వంచుతుంది. ఎందుకు? కాడి పెట్టు అని. మెడ వంచు, నడుము వంచు, తల వంచు, మోకాళ్ళు వంచు. యేసు ప్రభు కాడిని మోస్తే యేసు ప్రభు చెప్పారు, సాత్వికుడను దీన మనసు గలవాడను కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకునండి. నేను మెడ వంచితేనే సాత్వికం దీనత్వం నేర్చుకోగలను. మరియలో యేసు ప్రభు ఇది చూశాడు, సాత్వికం దీన మనసును చూశాడు. జెంటిల్నెస్ అండ్ క్వైట్ స్పిరిట్ ఉందా? ఈ మృదుత్వం ఉన్నదా?
మరియను ఎన్నుకునేటప్పుడు ఏమన్నా దేవుడు ప్రపంచవ్యాప్తంగా చెప్పండి బ్యూటీ కాంటెస్ట్ ఏమన్నా యేసుప్రభు నిర్వహించినాడా? ప్రపంచవ్యాప్తంగా ఎవరైతే అందమైన అమ్మాయిలు ఉన్నారో, చూడడానికి చాలా ప్రెటీగా బ్యూటీగా ఉన్నారో అలాంటి అమ్మాయిని ఎన్నుకుందామని దేవుడు ఏమన్నా బ్యూటీ కాంటెస్ట్ ఏమన్నా చెప్పండి ఏర్పాటు చేశాడా? ప్రపంచవ్యాప్తంగా చెప్పండి అందమైన అమ్మాయిల్లో పుడదాం అనుకున్నాడా? నో. అందము మోసకరం, సౌందర్యం వ్యర్థం, యెహోవా యందు భయభక్తులు గల స్త్రీ కొనియాడబడును. ఈనాడు మరియను కూడా చాలా మంది కొనియాడతారు. మరియ పైన ఎన్నో ప్రసంగాలు చేస్తారు. ఆమె దేవత కాదు. క్యాథలిక్స్ వాళ్ళు చేస్తున్న వాళ్ళ డాక్ట్రిన్ తప్పు. వాళ్ళది డాక్ట్రిన్, వాళ్ళు క్యాథలిక్స్ వారి డాక్ట్రిన్ తప్పు. ఆమెను దేవతగా పూజిస్తారు. ఆమెను గురించి గొప్పగా చెప్పుకోవడం తప్పు లేదు. యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. చూసారా దేవుని బిడ్డలారా, యేసు ప్రభు తిరిగి మన గర్భములో ఇప్పుడు జన్మించలేడు. ఆల్రెడీ మరియ గర్భములో జన్మించాడు, ఈ లోకములో జీవించాడు, ఈ లోకములో సిలువలో ప్రాణం పెట్టాడు, మరణించి తిరిగి లేచి ఆరోహణమై వెళ్ళిపోయినాడు. కానీ యేసు ప్రభు ఇప్పుడు ఎక్కడ జన్మించాలనుకుంటున్నాడు? ఇన్ యువర్ క్యారెక్టర్, ఇన్ యువర్ లైఫ్. యేసు ప్రభు నీ క్యారెక్టర్లో జన్మించాలనుకుంటున్నాడు, నీ లైఫ్లో ఆయన జన్మించాలనుకుంటున్నాడు. అంగీకరిస్తావా? గలతీయులకు రాసిన పత్రికలో ఒక మాట చూడండి. గలతీయులకు రాసిన పత్రికలో ఒక మాట పౌలు ఏం చెప్తున్నాడో చూడండి. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనం. గలేషియన్స్ 4th chapter 19th verse చూడండి. నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడు వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుచున్నది. యేసు ప్రభు ఆల్రెడీ జన్మించినాడు, అయిపోయింది. బట్ ఆయన he wants to born అదండి ఇన్ యువర్ క్యారెక్టర్, ఇన్ యువర్ లైఫ్, ఇన్ యువర్ హార్ట్. నీ హృదయంలో ఆయన జన్మించాలనుకుంటున్నాడు, నీ క్యారెక్టర్లో ఆయన జన్మించాలనుకుంటున్నాడు, నీ యొక్క జీవితంలో ఆయన జన్మించాలనుకుంటున్నాడు. ఎందుకంటే క్రీస్తు స్వరూపం మీ యందు ఏర్పడు వరకు మరలా నాకు ప్రసవ వేదన కలుగుచున్నది. నా పిల్లలారా, క్రీస్తు స్వరూపం. ఇది నిజంగా ఆయన శరీరం కాదు, నిజంగా ఆయన రక్తం కాదు. పోలికగా క్రీస్తు శరీరానికి పోలికగా రొట్టె ఉంది, క్రీస్తు రక్తానికి సాదృశ్యంగా ఇక్కడ పాత్ర ఉన్నది. సంవత్సరాల తరబడి రొట్టె తీసుకుంటున్నావు, పాత్ర తీసుకుంటున్నావు. చెప్పండి, ఏమైనా క్రీస్తు స్వభావం నీలో ఏర్పడిందా? క్రీస్తు నీలో జన్మించినాడా? అడుగు దేవుణ్ణి అడుగు. బైబిల్లో ఒక మాట రాయబడింది, ప్రోత్సాహకరమైన మాట. అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. ప్రభువా, యేసు ప్రభు లాంటి జీవితం నాకు కావాలి. యేసయ్యా, నీలాంటి పరిశుద్ధ జీవితం, నీలాంటి ప్రార్థనా జీవితం, నీలాంటి ప్రేమ కలిగిన జీవితం, నీలాగా తండ్రి పైన ఆధారపడే జీవితం, నీలాగా క్షమించుకునే జీవితం, ప్రభువా, ఆత్మల పట్ల భారం కలిగిన జీవితం. యేసు ప్రభువా, నీ స్వరూపం, స్వభావం, మహిమ, నీ పోలిక నాలో ఏర్పడాలి ప్రభువా అని చెప్పి యేసు ప్రభుని అడుగుడి మీకు ఇయ్యబడును. చూసారా దేవుని బిడ్డలారా, ఎంత లక్షల మంది ఉన్నారు, ఎంతమంది ఉన్నారు ఆ రోజుల్లో ఆడపిల్లలు. తన యవన జీవితాన్ని కాపాడుకుంది, కన్యాత్వాన్ని కాపాడుకుంది, యోగ్యురాలుగా జీవిస్తుంది, పరిశుద్ధురాలుగా ఉంది, పవిత్రురాలుగా ఉంది. దేవుని యొక్క దృష్టి ఆమె మీద పడిపోయింది. 28వ వచనం చదవండి. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాలా నీకు శుభము. చెప్పండి, అవర్ గాడ్ ఈస్ ఎ గాడ్ ఆఫ్ సర్ప్రైజెస్. దయాప్రాప్తురాలా నీకు శుభం, ఒక సర్ప్రైజ్. అవర్ గాడ్ ఈస్ ఎ గాడ్ ఆఫ్ సర్ప్రైజెస్. హఠాత్తుగా నీ జీవితంలో ఒక అద్భుతాన్ని, ఆశ్చర్య కార్యాలను చేస్తాడు. సంవత్సరాల తరబడి కనిపెట్టుకున్నావా? నీ జీవితంలో ఒక అద్భుతమైన కార్యము, ఆశ్చర్య కార్యము జరగాలని కనిపెట్టుకొని ఉన్నావా? ప్రార్థన చేస్తున్నావా?
దేవుడు నీ జీవితంలో ఒక ఆశ్చర్యమైన కార్యం చేయబోతాడు. ఏమేదో పని చేసుకుంటుందో, ప్రార్థనలో ఉందో, ఏముందో ఏమో, సడన్గా దేవదూత ప్రత్యక్షమై దయాప్రాప్తురాల నీకు శుభము. ఒక సర్ప్రైజ్. ఏంటి అంటే ఆ సర్ప్రైజ్ ఏంటంటే, దయాప్రాప్తురాల నీకు శుభము, ప్రభు నీకు తోడై ఉన్నాడు. ఎంత ఆదరణకరమైన మాటలో చూడండి. మరి దేవుడు ఎంతగా ఆమెకు ఆదరిస్తున్నాడో మీరు చూడండి. దయాప్రాప్తురాల నీకు శుభం. కాబట్టి ఈమెమంతా, నాకు తెలిసినంత మటుకు ఈమె క్లవర్ స్టూడెంట్ అని నేను అనుకోవట్లేదు. కొంతమందికి భలే క్లవర్గా ఉంటారండి కదా, స్టడీస్లో కూడా చాలా మంచిగా ఉంటారు. మరి అంత పెద్ద క్లవరు కాదు కదా, ఆమెదంతా అంత మంచి మరి ఇంటెలిజెంట్ కాదు. ఒకవేళ మనం అనుకున్నట్లయితే మరి అంత అందమైన అమ్మాయి కూడా కాకపోయి ఉండొచ్చు. ఇందాక మనం ఒక వచనం చదువుకోవడం మర్చిపోయినాం కదా, 4వ వచనం తర్వాత 3వ వచనం చదువుకుందాం అనుకున్నాం కదా. చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయంలో ఇందాక 4వ వచనం చదువుకున్నాం, ఇప్పుడు 3వ వచనం చదువుకుందాం. చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం. జడలు అల్లుకొనుట అంటే జడలు వేసుకోకూడదని కాదని అర్థం కదా. కొంతమంది భలే అంటారు, జడలు వేసుకోవడం అలంకరణ కాబట్టి మేము ఇరబోసుకుంటున్నాం అంటున్నారు కొంతమంది. ఎంత బైబిల్ ఎంత ట్విస్ట్ చేస్తారో చూడండి. జడలు వేసుకోవద్దు అన్నాడు కాబట్టి మేము ఇరబోసుకుంటామన్నా అంటున్నారు కొంతమంది. జడలు అల్లుకొనుటయు బంగారు నగలు పెట్టుకొనుటయు అంటే బోడిగా ఉండమని కాదు. కొన్ని చర్చిల్లో ఏమని బోధిస్తారంటే, ఇవి తీసేసేయాలి, ముక్కుకు తీసేసేయాలి, చేతులకు తీసేసేయాలి కదా, అన్నీ తీసేసుకొని బోడిగా ఉండమని బోధిస్తే ఎవరు నమ్ముకుంటారు? హిందువులు ఎవరైనా నమ్ముకుంటారా? తెల్ల చీర కట్టుకోవాలా, ఎల్లప్పుడూ రోజు తల స్నానం చేయాలా, తెల్ల బట్టలు కట్టుకోవాలా, తెల్ల ప్యాంటు తెల్ల షర్ట్ వేసుకోవాలి, అంతా బోడిగా ఉండాలా అని బోధిస్తే చెప్పండి, మనుషులు పై రూపమును లక్ష్య పెట్టుదురు కానీ యెహోవా హృదయమును లక్ష్య పెట్టును. బంగారు నగలు పెట్టుకోవద్దంటే అసలు పెట్టుకోవద్దని కాదు, ప్రేమించొద్దు, అది కింద ఉంది, అలంకారంగా ఉండొద్దు. జడలు వేసుకున్నా అలంకారంగా వద్దు. కొంతమంది జడలు ఎంత ఫ్యాషన్గా చేసుకుంటారండి. బంగారు కూడా కొంతమంది కేజీలు బంగారం వేసుకుంటున్నారు. డబ్బు దాచిపెట్టాలంటే బీరువా సరిపోదు కాబట్టి లాకర్ లోపల ఒక లాకర్ ఉంటుంది. 1,00,000 రూపాయలు అంటే ఇంత స్థలం పడుతుంది కదండి. అదే 1,00,000 రూపాయలు బంగారం అంటే ఇంతే స్థలం పడుతుంది. అందుకొరకు చాలామంది డబ్బును బంగారంగా కన్వర్ట్ చేసుకుంటా ఉన్నారు. దేవుని బిడ్డలారా గమనించండి, కింద ఒక అలంకారం అని రాయబడింది. బంగారం జడలు అల్లుకొనుటయు బంగారు నగలు పెట్టుకొనుటయు వస్త్రములు ధరించుకొనుట అంటే బట్టలు వేసుకోవద్దన్నదని అర్థము. కానీ ఆ కిందేమని చూడండి, వస్త్రములు ధరించుకొనుటయు అను వెలుపటి అలంకారంగా ఉండొద్దు. నువ్వు జడలైనా వేసుకో, బంగారమైనా పెట్టుకో, వస్త్రాలైనా వేసుకో, కానీ అదొక అలంకరణగా ఉండొద్దు, ఇతరులను ఆకర్షించేదిగా ఉండొద్దు. కొన్ని విషయాలు చెప్తున్నాను, ఎందుకంటే అన్ని చర్చిల్లో చెప్పారండి. కొంతమంది ఆడపిల్లలు మగపిల్లలను ఎంతో ఆకర్షించే వాళ్ళుగా ఉంటారు కదా. నీకు వివాహం అయిన తర్వాత నీ భర్తను ఆకర్షించవచ్చు, తప్పు లేదు. కానీ నీ వస్త్రధారణ, నీ అలంకరణ పురుషులకు ఆటంకంగా ఉండకూడదు. గమనించినారా దేవుని బిడ్డలారా? నీ ద్వారా ఎంతమంది శోధింపబడుతున్నారు, ఎంతమంది నీ ద్వారా పాపములో పడిపోతున్నారు. దైవ గ్రంథమైన బైబిల్ చెబుతుంది, వెలుపటి అలంకారం నీకు అలంకారంగా ఉండద్దు అని దేవుని వాక్యంలో రాయబడింది. ఎంతమంది క్రైస్తవ బిడ్డలు కదా, వాళ్ళు ఎట్లా ఉన్నారు చెప్పండి. కొంతమంది మోడల్స్ లాగా ఉంటున్నారండి. బాబా కొంతమంది ఎట్టున్నారంటే చెప్పండి, చాలామంది కొంతమంది మరియలాగా లేరు, మోడల్స్ లాగా ఉన్నారు. ఎప్పుడైనా చూసారా? అవన్నీ మోడల్స్ వచ్చి అంత తమదంతా కనపరుచుకుంటా ఉంటారు. దేవుని బిడ్డలారా గమనించండి. జడలు కానీ, బంగారు నగలు కానీ, వస్త్రాలు కానీ వెలుపటి అలంకారంగా ఉండొద్దు. మన నిజమైన అలంకరణ ఏంటంటే చెప్పండి,
సాధువైనట్టు మృదువైనట్టు గుణమును అక్షయ అలంకారము గల మీ హృదయ అంతరంగ స్వభావము మీకు అలంకారంగా ఉండాలి. మన టైం అయిపోతూ వస్తుంది, త్వరగా నేను ముగిస్తాను. అప్పుడు చూడండి 29వ వచనం, ఆమె మాటకు బహుగా తొందరపడి శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొనుచుండగా దేవదూత ఏం చెప్పాడు? గాబ్రియేలు 30వ వచనం, మరియా భయపడకము, దేవుని వల్ల నువ్వు కృప పొందావమ్మా. నీ పేరు మంచిది కాదు, నీ ఊరు మంచిది కాదు, నీ బ్యాక్గ్రౌండ్ మంచిది కాదు, పేదలండి, నిరుపేద కుటుంబం. నేను అనుకుంటున్నాను, ఒకవేళ తెల్లన్నంలో తెల్ల ఉప్పు చల్లుకొని తాగుతున్నారేమో, తెల్లన్నంలో ఎర్ర కారం పొడి చల్లుకొని తింటున్నటువంటి కుటుంబమేమో ఈ కుటుంబము. నువ్వు దేవుని వల్ల కృప పొందావమ్మా కదండి, దేవుని వల్ల కృప పొందావు. దేవుని కృప ఉంటే మనకు చాలు. ఈ లోకంలో ఏమున్నా ఏం లేకపోయినా దేవుని కృప ఉంటే మనకు చాలు. యోహాను తన సువార్తలో రాశాడు 1వ అధ్యాయంలో, ఆయన పరిపూర్ణతలో నుండి మనం కృప వెంబడి కృప మనం పొందుచున్నామని రాయబడింది. వీఆర్ గెటింగ్ ద గ్రేస్ ఆఫ్టర్ గ్రేస్ ఆఫ్టర్ గ్రేస్. అసలు మన దేవుని పేరే సర్వకృపానిధియగు దేవుడు, గాడ్ ఆఫ్ ఆల్ గ్రేస్. దేవుని బిడ్డలారా, నీకు కృప వెంబడి కృప నీకు ఇస్తాడు. ఈ లోకములో ఆయన కృప లేకుండా క్షణము కూడా మనం జీవించలేము. ఏదో పాట ఉంది కదా, ఏం పాట చెప్పండి? నీ కృప లేని క్షణం అని ఎవరో కొత్తగా ఈ మధ్య పాట వస్తూ ఉంది కదండి. నీ కృప లేని క్షణము నేను ఊహించలేనయ్యా. దేవుని బిడ్డలారా, మరియ దేవుని కృపను పొందుకుంది. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో ఒక మాట చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో క్షమించండి 12వ అధ్యాయం 15వ వచనం. హీబ్రూస్ 12th chapter 15th verse. మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోతాడేమో. 16వ వచనం లాస్ట్ లైన్, జాగ్రత్తగా చూచుకొనండి. 12వ అధ్యాయం 15వ వచనం హీబ్రూస్, మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోతాడేమో అని 16వ వచనం లాస్ట్ లైన్లో జాగ్రత్తగా చూచుకొనండి. దేవుని కృపను పొందకుండా తప్పిపోతావేమో. వి నీడ్ గ్రేస్ ఆఫ్టర్ గ్రేస్. ఎన్నో కష్టాలు ఉన్నాయి. మీకు చెప్పాను, చాలాసార్లు చెప్పాను, దేవుని కృప 2 రకాలు. రక్షించబడేటప్పుడు దేవుని కృప, రెండవదిగా డైలీ మనకు కావలసిన దేవుని కృప, సేవింగ్ గ్రేస్, సస్టైనింగ్ గ్రేస్. రక్షణ పొందేటప్పుడు బైబిల్లో రాయబడింది, విశ్వాసం ద్వారా కృపచేతనే మనం రక్షించబడ్డాము. విశ్వాసం ద్వారా రక్షించబడ్డాం, అయిపోయింది. సేవింగ్ గ్రేస్ అయిపోయింది. సస్టైనింగ్ గ్రేస్, ఈ లోకములో క్షణ క్షణం జయ జీవితం కలిగి పాపాన్ని జయిస్తూ కదా, జయ జీవితం కలిగి మనం జీవించాలంటే చెప్పండి, ఈరోజు యవన బిడ్డలకు ఎంతో శోధనలండి. అందరికీ, యవనస్తులకే కాదు. లోకం ఎంత ఆకర్షిస్తుంది. బాయ్స్ అండ్ గర్ల్స్ మధ్యలో ఎంత అట్రాక్షన్ ఉంటుంది, ఎంత పోరాటం ఉంటుంది, ఎంత ఆకర్షణ ఉంటుంది. పాపం అంటే చెడ్డ పుస్తకాలు, చెడ్డ ఛానల్స్ కదండి, ఈ యొక్క పోర్నోగ్రఫీ, ఇంకా ఎంత ఇంటర్నెట్ ద్వారా ఎంత. ఓ దేవుని బిడ్డలారా, యు నీడ్ ద సస్టైనింగ్ గ్రేస్. ఈ లోకంలో క్షణము నీకు సస్టైనింగ్ గ్రేస్ కావాలి. సేవింగ్ గ్రేస్ రక్షణ పొందినాము, కానీ సస్టైనింగ్ గ్రేస్ కృప వెంబడి కృప. పౌలుకు ముళ్ళు ఎంతో బాధిస్తుంది, ముళ్ళు ఎంతో అనారోగ్యం, కళ్ళలో నుంచి చీము గారుతా ఉందంటారు. ఆయనకు ఎంతో అనారోగ్యం ఉంది. దేవుడు చెప్పాడు, మై గ్రేస్ ఈజ్ సఫిషియెంట్ ఫర్ ది. పౌలు, మై గ్రేస్ ఈజ్ సఫిషియెంట్ ఫర్ ది. ఈ అనారోగ్యాన్ని జయించగలిగిన కృప, ఈ కష్టాన్ని జయించగలిగిన కృప నీకు ఇస్తాను అని దేవుడు చెప్పాడు. అప్పుడు చూడండి ఏమని రాయబడిందో,
ఏమని చదువుతున్నాం? 31వ వచనం. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కనియానికి యేసు అని పేరు పెట్టుదువు. యేసు అంటే హ్యుమానిటీ, ఆయన మానవత్వం. 32వ వచనం. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడను, ఆయన దైవత్వం. ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకి ఇచ్చును. సింహాసనం అంటే ఆయన కింగ్ కదండి. ఆయన మానవత్వము, ఆయన దైవత్వము. చెప్పండి, హిస్ హ్యుమానిటీ అండ్ డీటీ. ఆ తర్వాత హిస్ కింగ్షిప్. చూడండి 33వ వచనం. ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగములు ఏలుతాడు, సింహాసనాసీనుడై ఉంటాడు, ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండును. ఇంకా ఇవన్నీ నెరవేరలేదండి. రాకడ తర్వాత 1000 ఏళ్ళు యేసు ప్రభు ఈ భూలోకాన్ని పరిపాలిస్తాడు. యెరూషలేమును రాజధానిగా పెట్టుకొని ఆయన రాజుల రాజుగా ఉంటే మనం కూడా సింహాసనాల పైన, ఒకరు కలెక్టర్గా, ఎంఆర్ఓలుగా, కొంతమంది చీఫ్ మినిస్టర్లుగా, కొంతమంది ప్రెసిడెంట్స్గా, ప్రైమ్ మినిస్టర్స్గా, ప్రపంచమంతా 200 దేశాలు పైగా ఉంటాయి కదా. యేసు ప్రభు యుగ యుగాలు ఏలితే ఆయన కింద మనము రాజులుగా కదా. కొంతమంది చెప్పండి, ప్రైమ్ మినిస్టర్స్, ప్రెసిడెంట్స్, గవర్నర్స్ కదా, చీఫ్ మినిస్టర్స్, కలెక్టర్స్, ఎంఆర్ఓస్. చెప్పండి, దేవుడు ఆయన రాజ్యంలో ఆయనతో పాటు మనం రాజ్యం చేస్తాం. ఇవన్నీ కూడా ప్రత్యక్షంగా నెరవేర్చబడబోతున్నాయి. ఆ తర్వాత ఏమని రాయబడిందో చూడండి 34వ వచనం. అందుకు మరియా, నేను పురుషుని ఎరగని దానిని ఇది ఎలాగూ జరుగునని దూతతో అనగా. చూసారా దేవుని బిడ్డలారా, వివాహం అయ్యేంత వరకు ఏ పురుషుని జోలికి పోవద్దు. ఏ వివాహమయ్యేంత వరకు ఏ స్త్రీ జోలికి కూడా నువ్వు పోవద్దు. పరిశుద్ధంగా జీవించు, పవిత్రంగా జీవించు. దేవుడు మనలో ఉంచిన కోరికలు వివాహంలో వాడడానికే దేవుడు ఈ కోరికలు పెట్టాడు. మరి నీకు వివాహం అయ్యేదానికి దాదాపు 22, 23, 25 సంవత్సరాలు, 26 సంవత్సరాల పెళ్ళిళ్ళు అవుతాయి. కానీ నీకు యవనేచ్ఛలు, లైంగిక ఇచ్ఛలు 15 సంవత్సరం, 12 సంవత్సరం నుంచి మొదలవుతాయి. నువ్వు అడగచ్చు, పెళ్ళయ్యేది ఎప్పుడో 22 కదా, 25 కదా, ఎందుకు 12 సంవత్సరాల నుండి నాలో కోరికలు దేవుడు ఎందుకు పుట్టిస్తున్నాడంటే, ఇట్ ఈస్ ఎ టెస్ట్, ఇట్ ఈస్ ఎ టెస్ట్, ఇట్ ఈస్ ఎ టెస్ట్ ఫర్ యూ. నీ వివాహ దినం వరకు నీలో ఉన్న కోరికలు నువ్వు అదుపు పెట్టుకుంటావా లేదా? ప్రార్థన ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా నీలో ఉన్న కోరికలు నువ్వు అదుపు పెట్టుకుంటావా లేదా అని దేవునికి ఒక పరీక్ష. ఈ పరీక్షలను పాస్ అవుతే భవిష్యత్తులో దేవుడిని ఎంతో గొప్పగా వాడుకోబోతాడు. మళ్ళీ ఎలా అన్నాను మీరు అంటారేమో, బైబిల్లో ఒక వాగ్దానం ఉంది. దేవుడు మనకు శక్తియు, ప్రేమయు, ఇంద్రియ నిగ్రహం గల ఆత్మని ఇచ్చను కానీ పిరికితనం గల ఆత్మని ఇయ్యలేదు. నీకు కంట్రోలింగ్ పవర్ దేవుడు ఇస్తాడు కదా. ఆ యొక్క ఆత్మఫలములో లాస్ట్ చెప్పండి, ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశా నిగ్రహం, సెల్ఫ్ కంట్రోల్. సెల్ఫ్ కంట్రోల్. నువ్వు యేసు ప్రభుని నమ్ముకున్న బిడ్డ కాబట్టి పరిశుద్ధాత్మ సహాయంతో కోరికలను జయించగలిగిన శక్తిని, సెల్ఫ్ కంట్రోల్ను దేవుడు నీకు ఇస్తాడు. అదే సెల్ఫ్ కంట్రోల్ అనగా ఆశా నిగ్రహం. చూసారా దేవుని బిడ్డలారా, ఈమె సరాసరి దేవదూతతోనే సాక్ష్యం చెప్తుంది. నేను పురుషుని ఎరగని దాన్ని ఇది ఎలాగో జరుగునని అనగా 35వ వచనం. పరిశుద్ధాత్మ నీ మీదకి వస్తాడమ్మా, సర్వోన్నతుని శక్తిని నువ్వు కమ్ముకుంటుందమ్మా. పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. జకర్యా గ్రంథంలో ఒక మాట ఉంది తెలుసా? శక్తి చేత కాదు, బలము చేత కాదు, నా ఆత్మ ద్వారా ఇది జరుగుతుంది, నా ఆత్మ ద్వారా ఇది జరుగుతుంది. చాలా మందికి పరిశుద్ధాత్మ గురించి అవగాహన లేదు. విశ్వాసులు పరిశుద్ధాత్మను పొందుకున్నారు, కానీ ప్రతిరోజు పరిశుద్ధాత్మ శక్తి కొరకు ప్రార్థన చేయాలి. నేను ప్రతిరోజు కూడా ఐల్ ఆస్క్ ఫర్ ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ప్రతిరోజు కూడా మనం పరిశుద్ధాత్మను పొందుకున్నాము, ఆత్మ ద్వారా ముద్రించబడ్డాం. ప్రతి విశ్వాసిలో కూడా పరిశుద్ధాత్మ ఉన్నాడు. కానీ దేని కొరకు ప్రార్థించాలి? పరిశుద్ధాత్మ శక్తి కొరకు నువ్వు ప్రార్థన చేయాలి. చూసారా, అయ్యా ఇది ఎలా సాధ్యం, ఎలా సాధ్యమయ్యా, ఎలా సాధ్యమయ్యా? పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును. డోంట్ అండర్ ఎస్టిమేట్ ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. దేవుని బిడ్డలారా, మీరు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, శిష్యులను చూడండి.
ఇందాక పొద్దున ప్రసంగంలో పేతురు గురించి మనం విన్నాం. చిన్న పాప దగ్గర బొంకినాడు. అయ్యో నేనా, అసలు నేను ఏ శిష్యునే కాదు, యేసుప్రభు అంటే నాకు తెలియదు అని చిన్న పాప దగ్గర బొంకిన పేతురు పెంతెకోస్తు రోజు మారిపోయినాడు. పెంతెకోస్తు రోజున పరిశుద్ధాత్మ వాళ్ళ మీద దిగి వచ్చినాడు. పరిశుద్ధాత్మ శక్తిని వారు పొందుకున్నారు. ప్రాణాలు పెట్టారు కానీ పారిపోలేదు. ఆ తర్వాత ఏమన్నా తెలుసా, ఇదే పేతురు, మీరు జీవాధిపతిని మ్రాణులకు వేలాడదీసి చంపారు, దేవుడు ఆయన మృతుల్లో నుండి లేపను, ఇందుకు మేము సాక్షులమని చెప్పాడు. చూసారా దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ శక్తి వస్తే ఎట్లాగా మారిపోతామో చూడండి. ఆస్క్ ఫర్ ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. శక్తి చేత కాదు, బలం చేత కాదు, నా ఆత్మ ద్వారా ఇది జరుగుతుంది. నువ్వు పరిశుద్ధాత్మను పొందుకున్నావు కానీ ఆస్క్ ఫర్ ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ప్రభువా, నీ పరిశుద్ధాత్మ శక్తి నాకు కావాలి ప్రభువా, మరి ఎలాగా నన్ను నీ కొరకు వాడుకో ప్రభువా. మనకు టైం అయిపోయింది, ముందుకెళ్ళిపోదాం చూడండి. ఇప్పుడు 36వ వచనం ఆల్రెడీ మనం చదువుకున్నాము. 37, 38 చదువుకుని ముగించుకున్నాం. 37వ వచనం, దేవుడు చెప్పిన ఏ మాట అయినా నిరర్ధకం కానేరదమ్మా. మరియా, దేవుడు చెప్పిన ఏ మాట కూడా నిరర్ధకం కాదు కదా. దేవుని వాగ్దానం తప్పిపోతాయా? ఆకాశం భూమి గతించిన నా మాటలు ఒక్క మాట కూడా గతించదు, సున్నా కూడా పొల్లు కూడా తప్పిపోదని దేవుడు చెప్పాడు. దేవుని బిడ్డలారా గమనించండి, దేవుడు చెప్పిన ఏ మాట కూడా నిరర్ధకం కాలేదు. అప్పుడు మరి ఏం చెప్పిందో చూడండి, 38వ వచనం. అందుకు మరియా, ఇదిగో ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అని. ఈ గుండె ధైర్యం నీకుందా? అవమానాలైనా, కష్టమైనా, నష్టమైనా, అమ్మ నాన్న మరి ప్రధానం చేసుకున్న, బెట్రోజల్ చేసుకున్న, యోసేపు కూడా ఒకవేళ మిస్అండర్స్టాండ్ చేసుకున్నా, ఎవరు నన్ను సమాజం, ఎవరు నన్ను ఏమనుకున్నా సరే దేవుని చిత్తం నెరవేరునుగాక, ప్రభు దాసురాలు నీ మాట చొప్పున జరుగునుగాకని గుండె ధైర్యం ఉందా నీకు? నీ గుండెల మీద చేయబెట్టుకుని మాట చెప్పగలవా? ప్రజలు ఏమనుకున్నా పర్వాలేదు, నేను దేవుని కొరకు నిలబడతాను. పెళ్లి కాకపోయినా ప్రెగ్నెంట్ అయితే ఎవరు ఒప్పుకుంటారు? అమ్మ ఒప్పుకుంటుందా? దేవదూత చెప్పాడని కథలు చెప్పొద్దు అంటుంది మమ్మీ. నాన్న ఒప్పుకుంటాడా? లేనిపోని కథలు చెప్పొద్దు నాకు, ఎట్లయినా చెప్పు, 2 చెంపలు కొట్టుతాడు, డాడీ కొడతాడు, అమ్మ కొడతాడు. ప్రెగ్నెంట్ అయితే, పెళ్లి కాకపోయినా ప్రెగ్నెంట్ అయితే. ప్రభు దాసురాలను సమాజం, సంఘం, తల్లిదండ్రులు, బంధువులు, ఆఖరికి ప్రధానం చేసుకున్న యోసేపు కూడా నన్ను తిట్టుకున్నా, ఏం చేసుకున్నా దేవుని చిత్తం నెరవేరునుగాక. నీ దేవుని చిత్తానికి నీ జీవితాన్ని అప్పగించుకో, నీ దేహాన్ని అప్పగించుకో. ప్రజెంట్ యువర్ బాడీస్ అంటూ క్రైస్ట్ యాజ్ ఎ లివింగ్ సాక్రిఫైస్ కదా. సజీవ యాగముగా నీ శరీరాన్ని ఆయనకు సమర్పించుకో, సరెండర్ చేసుకో కదండి. తన యొక్క బాడీని కూడా దేవునికి సరెండర్ చేసుకుంది. చాలాసార్లు ఈ మధ్య చెప్పాను కదండి, కానుకేయడం సులభం. చెప్పండి, ఒక ధనవంతుడు ఉన్నాడు అనుకోండి, చర్చికి 10,000 కాకపోతే 20,000 వేస్తాడు, 50,000 వేస్తాడు, 1,00,000 రూపాయలు కూడా వేస్తాడు. దేవునికి 1,00,000 రూపాయలు ఇవ్వడం సులభము, నీ బాడీకి కదా, నీ సజీవ యాగంగా నీ శరీరాన్ని దేవునికి ఇవ్వడం కష్టం. నీ కళ్ళు, నీ నోరు, నీ చెవులు, నీ చేతులు, నీ కాళ్ళు, నీ హృదయం, నీ దేహం, నీ సర్వం సమస్తం దేవునికి ఇవ్వడం కష్టం. కానీ కానుకైందని 1,00,000 రూపాయలైనా కానుకడం సులభమే. ప్రజెంట్ యువర్ బాడీస్ అంటూ క్రైస్ట్ యాజ్ ఎ లివింగ్ సాక్రిఫైస్. నీ జీవితాన్ని, హృదయాన్ని మరియలాగా దేవునికి అప్పగించుకో. ప్రభు దాసురాలను నీ మాట చొప్పున నాకు దయచేయమంటే దేవదూత వెళ్ళిపోయినట్టుగా చూస్తున్నాను. మరి మన జీవితాలు అట్లాగా దేవుని కొరకు సమర్పించుకొని ఆత్మీయ జీవితంలో ముందుకు సాగుదాము.